ప్రభు సహాయం కోరుకొని దేవుని వాక్యంలోనికి ముందుకెళ్దాం. మనం ఎవరమండి? ఎవరండి? దేవుడి బిడ్డలు. బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎవరండి అని అడిగితే మనం ఏం చెప్తాం? విశ్వాసం అని చెప్తాం. ఎక్కువగా వాళ్ళకి అర్థం కాదు. ఏం చెప్తాం మనం? ఇంకా ఇంకా ఏమని చెప్తాం ఎక్కువగా? మీరు ఎవరండి అని అడిగితే ఏం చెప్తాం మనం? క్రైస్తవులం అండి మనం చెప్తాం. అవునా? ఏమని చెప్తాం మనం? క్రైస్తవులం అని చెప్తాం. అవునా? ఇదేనా మనం చెప్పేది? అయితే క్రైస్తవ జీవితానికి ఒక పరమార్థం ఉందంట. ఏముంది? క్రైస్తవ జీవితానికి ఏముంది? ఒక అర్థం ఉంది. దేవుడు నిన్ను ఊరికే ఆషామాషిగా పుట్టించేయలేదంట. నీ పుట్టుకకు, నీవు ఈ భూమి మీదకి రావటానికి ఒక కారణం దేవునికి ఉంది. ఒక ప్రణాళిక దేవునికి ఉంది. అసలు ఎందుకండి దేవుడు మానవాళిని ఎందుకు సృష్టించుకోవాలి? అసలు మానవులు అన్న కాన్సెప్ట్ దేవునికి ఎందుకు అవసరం అంటే, దేవుణ్ణి స్తుతించడానికి పరలోకంలో వేవేల దూతల సమూహం ఉందంట. అనేక మంది ఆయన్ని నిత్యము పరిశుద్ధుడు 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 అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారంట. ఇంతమంది ఉండగా దేవునికి మానవులు ఎందుకు? అసలు దేవునికి మానవులు ఎందుకు అవసరం అంటే, దేవుని కోరిక ఏంటో తెలుసా? మానవులతో ఏం చేయాలని? సహవాసం చేయాలని దేవునికి ఆశ కలిగి మనల్ని ఎవరి రూపంలో చేసుకున్నాడంటండి? ఆయన స్వరూపంలో దేవుడు మనల్ని చేసుకున్న దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఎందుకు చేసుకున్నాడు దేవుడు మనల్ని? మానవుల్ని ఎందుకు దేవుడు సృష్టించుకున్నాడంటే, నీవు నేను దేవునికి ఏం చేయాలంట? స్తుతి చేయాలంట, ఆరాధన చేయాలంట. నీవు చేసే ఆరాధన దేవునికి ఇంపైన సువాసనగా ఆ హోమము దేవుని కొరకు లేపబడాలంట. హల్లెలూయా! యథార్థమైన హృదయంతో చేసే ఆరాధన, ఆ ఆరాధనలో దేవుడు ప్రసన్నుడవుతాడంట. నీవు చేసే యథార్థమైన ఆరాధనలో ఈ వేనాడు గ్రామంలో, ఈ మూలున్న చిన్న గ్రామంలో, ఈ కుగ్రామంలో, ఈ చిన్న సంఘంలో నేను చేసే ఆరాధన ఒక లెక్క. ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అనుకోవద్దు. దేవునికి నీ నుంచి కావాల్సింది ఆరాధనే. దేవునికి నీ నుంచి దేవుడు మహిమ పొందాలని ఆశపడి, దేవుడు నీ నుంచి ఆయనకు స్తుతి కలగాలని, దేవుణ్ణి మనం మహిమపరచాలని, దేవుడిని మనం ఆరాధించాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు, ఎన్నిక చేసుకున్నాడు. ఆయన స్వరూపంలో మనల్ని దేవుడు సృజించుకున్నాడు. ఏమని చెప్పుకొని తిరుగుతున్నాం మనం? క్రైస్తవులం అని చెప్పుకుంటున్న మనము అసలు చెప్పుకోవడానికి మనం అర్హులమేనా కాదా అని ఒక 3 విషయాలు దేవుని లేఖన భాగంలో నుంచి మనం చూసుకుందామండి. క్రైస్తవ జీవితానికి ఒక పరమార్థం ఉంది. ఏముంది? ఒక అర్థం ఉంది. నా బ్రతుకుకు ఒక అర్థం ఉంది. అర్థం లేని బ్రతుకు ఎవరన్నా బతుకుతారా? నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా? ఎందుకు పుట్టావో నువ్వు తెలుసా అండి మీకు ఎవరికైనా? మీరు ఎందుకు పుట్టారో? ఏదో పుట్టేసాం అలా, జీవించేస్తున్నాం అలా, ఒకరోజు ఏమైపోతాం? చనిపోతాం అలా. ఇది కాదు. దేవుని దృష్టిలో నీ గురించి ఒక ప్రణాళిక ఉందంట. నీ జీవితం పట్ల దేవునికి ఒక పరమార్థం ఉందంట. 3 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని వాక్య భాగంలో చూసుకొని మనం ముందుకెళ్దామండి. మొదటిగా నీవు కలిగి ఉండాల్సింది ప్రత్యేకింపబడిన జీవితం. ఏం జీవితం? ప్రత్యేకింపబడిన జీవితం. వెరైటీ అనే మాట విన్నారా ఎప్పుడైనా? వెరైటీగా ఉంది విన్నారా? స్పెషల్గా ఉంది విన్నారా? స్పెషల్ విన్నారా? యునిక్గా ఉంది అంటే ప్రత్యేకింపబడి ఉంది. అన్నిట్లో అది అలాగూ లేదు. అది ఏం చేయబడిందంట? ప్రత్యేకింపబడిందంట. క్రైస్తవునిగా నా జీవితం లోకంలో ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకింపబడిన జీవితంగా మన జీవితాలు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. రండి, అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయం 40వ వచనం. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఆ కింద ఉంటుంది మూర్ఖులైన వారికి అని ఫుట్ నోట్లో, వంకరైన ఈ తరము వారికి. మూర్ఖులైన, నాతో పాటు కలిసి మాట చెప్తారా? మీరు ఏంటండి నిద్రపోయారా? హల్లెలూయా! నేనేమన్నానో విన్నారా? మీకు చదివే కష్టం లేదా? నేను మీ చేత చెప్పిస్తున్నానండి. చెప్పండి ఒకసారి. నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, ఓకేనా? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మనం ఏం చేయాలంట? మూర్ఖులైన ఈ తరం వారికి, ఆ తరం వాళ్ళని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మూర్ఖులైన ఈ తరం వారు. ఈ తరం ఎలా ఉంది? ఈ జనరేషన్ ఎలా ఉంది? బహుఘోరంగా ఉంది. మరణం వెనకాల యవ్వనులు పరిగిస్తూ ఉన్నారు. పాపం వెనకాల యవ్వనులు పరిగిస్తున్నారు. ఒకప్పుడు పాపం చేయాలంటే ఆలోచించేవారు. మీ పెద్దవారు మీ తరంలో పాపం చేయాలంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయి. ఏదైనా తప్పు చేస్తే పెద్ద మనుషుల సభల్లోకి తీసుకెళ్తారేమో, ఊరి మధ్యలో పెద్ద మనుషుల మధ్యలో పెట్టి అడిగిస్తారేమో అన్న ఆలోచన, ఆ భయం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా లోకము? పాపము కూడా పబ్లిక్గా చేస్తున్నారు. పాపము వెచ్చలవిడిగా విస్తరించిపోయింది. నచ్చినట్టుగా బతుకుతున్నారు. ఏమ్మా ఇలా బతకడం కరెక్టేనా? ఇలా బతకద్దు అంటే ఏమంటారు? నువ్వెవరు నాకు చెప్పండి. ఇది ఎవరి జీవితం? ఇది నా జీవితం, నా ఇష్టం. నేను ఎట్టయినా బతుకుతా, ఎట్టయినా ఉంటా. ఇది క్రైస్తవ లక్షణం కాదు. దేవుడు మన నుంచి కోరుకుంటుంది ఏందో తెలుసా? మనం ఏ రీతిగా ఉండాలంటే ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉండాలంట. ఎలా ఉండాలి? చేప ఉప్పు నీళ్ళల్లో ఉంటుందా? చేపలో ఉప్పు ఉంటుందా? ఉండదు. చేప ఎక్కడ ఉంటుంది? ఉప్పుకాయలో చేపలో ఉప్పు ఉంటుందా? ఎలా కాపాడుకుంటుంది దాన్ని? స్వచ్ఛంగా ప్యూర్గా దాన్ని కాపాడుకుంటుంది. మీరు ఎప్పుడు చేపల కూర చేసుకునేటప్పుడు ఉప్పు అని కనిపించిద్దా మనకు? చేపలో కనిపించదు. తామర పువ్వు ఎక్కడ ఉంటుంది? బుడదలోనే ఉంటుంది. తామర పువ్వు మీద బుడద ఉంటుందా? ఆ బుడద కాలంలో తామర పువ్వు ఎట్లా కనిపిస్తుంది? స్పెషల్గా కంటికి చూడగానే ఏం చేస్తుంది? అది అట్రాక్ట్ చేస్తుంది. నీవు నేను అట్రాక్ట్ చేయాల్సింది మన అందంతో కాదంట, మన సాక్ష్యం ద్వారా. మన సాక్ష్యాన్ని మనం కాపాడుకుంటే మనం ఏ రీతిగా ఉంటామో తెలుసా? ప్రత్యేకింపబడిన వారంగా మనం ఉంటాం. మన ఫ్రెండ్స్ అందరు సినిమాకి వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా. మన ఊర్లో ఉన్న మగవాళ్ళందరూ కూర్చొని తాగుతా మాట్లాడుకుంటారు, మనం కూడా వెళ్ళిపోయి వాళ్ళలో కూర్చోవచ్చు కదా. అమ్మలక్కలందరూ ఒక చాట కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నారు, మనం కూడా వెళ్ళిపోయి అక్కడ ఉండొచ్చు కదా. దేవుడు నిన్ను పిలుచుకున్నందుకు కాదు, నీవు ప్రత్యేకంగా ఉండాలి. వారందరిలో నీవు ఒకటైపోవటానికి వీల్లేదు. నీవెలా కనిపించాలంట? ప్రత్యేకంగా, వెరీ స్పెషల్గా నీవు ఉండాలంటే ఏం చేయాలి? లోకంతో నీవు కలవకూడదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, మా నాన్న నన్ను ఎప్పుడు లోకల్లో కలవనివ్వలేదండి. స్కూల్ టైంలో పిల్లలకి ఆశ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ ఎక్కడైనా సరదాగా బయట వెళ్ళినా. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ బ్యాచెస్గా సరదాగా అక్కడికి ఇక్కడికి అని వెళ్తూ ఉంటారు. ఎప్పుడు అడిగినా మా డాడీని పంపించడు అనమాట. మా డాడీ అయినోళ్ళతో బంధువులతో కూడా 4 రోజులు ఎక్కడికి పంపించడు. తల్లిదండ్రి లేనిది నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నాకు చాలా బాధ అనిపించేది, ఏంటబ్బా ఎక్కడికి పంపించరు, ఇంట్లోనే ఉంటారు, నేను ఏం ఎంజాయ్ చేయట్లేదే, ఏం అనుభవించట్లేదే. అందరు సినిమాకి వెళ్తున్నారు, అందరు ఐస్ క్రీమ్ షాపులకి వెళ్తారు, పార్కులకి వెళ్తారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు. అవునా? యవనస్తులు ఉంటారు ఒక చోట కుదురుగా తిరుగుతానే ఉంటారు. చాలా బాధ ఉండేది. అయితే ఎప్పుడైతే నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నేను తెలుసుకున్నానో, నేనేం చేయబడ్డాను? ప్రత్యేకింపబడ్డాను. అందరు అంటారు, ఏందమ్మాయి ఎప్పుడు చూసినా అట్లానే ఉంటావు, ఒక లిప్స్టిక్ వేసుకో, ఒక మేకప్ వేసుకో, స్టైల్గా రెడీ అవ్వవు. నేనేం చేయబడ్డాను? నేను ప్రత్యేకింపబడ్డా. నేను లోకంలో కలవడం నాకు ఇష్టం లేదు. మన జీవితము ప్రత్యేకింపబడిందిగా ఉండాలి. ప్రత్యేకింపబడిందిగా ఉన్నామా అని తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు, అన్నీ ఇప్పేస్తే సరిపోదు. నీ జీవితమే ఒక సాక్ష్యం, నీ నడవడికే ఒక సాక్ష్యం. ప్రత్యేకింపబడి ఈ లోకంలో నుంచి, ఈ మూర్ఖులైన ఈ తరము వారి నుంచి మీరేం చేయబడాలంట? వేరు చేయబడాలి. నువ్వు వేరుగా ఉంటే లోకం నిన్ను వెక్కిరిస్తుంది, లోకం నిన్ను చూసి నవ్వుతుంది. ఏంద్రా వీడి బతికింతే, వీడెప్పుడు లోకంలో ఆనందించలేడని లోకం నిన్ను నవ్వచ్చు. కానీ నీ కొరకు దాచి ఉన్న ప్రతిఫలము దేవుని యొద్ద ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదంట రండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, 14 నుంచి చదువుకుందామండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము?
వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయ్యుందురు. మనం దేవుడు ఎక్కడ నివసిస్తారంట? మనలో దేవుడు నివసిస్తారంట. మన మధ్య ఆయన నుండి ఆయన మనకు దేవుడుగా, మనం ఆయనకి ప్రజలుగా ఉంటామంట. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. లోకస్తులకు మనం ఎలా ఉండాలంట? వేరై ఉండుడి. కొంతమంది ఏం చేస్తారు, ఎంతసేపటికి ఆలల్లో కలవాలనే చూస్తారు కానీ ప్రత్యేకింపబడి బురదలోకి పోదామనే చూస్తారు కానీ శుద్ధిగా ఉండడం ఇష్టం లేదు. ఒక పందిని చక్కగా స్నానం చేయించి ఒక బంగారు ముక్క కమ్మి పెట్టి లేదా కొత్త బట్టలు ఆ పందికి వేస్తే ఇంట్లో పెడితే పంది ఉంటుందా? ఏం చేస్తుంది? తిరిగి బురదలోకి వెళ్తుంది. ఒక క్రైస్తవుడా, దేవుడు నిన్ను ఆ రీతిగా చేయలేదు. నువ్వు మరలా తిరిగి బురదలో బొల్లాలని, నువ్వు మరలా తిరిగి పాపంలోకి వెళ్ళాలని, నువ్వు మరలా లోకంలో కలిసిపోవాలని దేవుడు నిన్ను పిలుచుకోలేదంట. ఒక ప్రత్యేకంగా నీవు ఉండాలి. ఎస్తేరు గురించి విన్నారా మీరు? ఎస్తేరు రాణి గురించి. వస్తి అక్కడున్న కన్యకలందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడంట రాజు యొద్దకు వెళ్ళడానికి. ఏ స్త్రీ అయితే రాజు మెప్పు పొందుతుందో ఆమె ఆ రాజుకి ఏం చేయబడుతుంది? భార్యగా, ఆ దేశానికి రాణిగా చేయబడుతుంది. అయితే వీళ్ళందరూ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను నీ మొహానికి ఇది పూసుకుంటాను, అది వేసుకుంటాను, ఇది వేసుకుంటానంటే ఎస్తేరు మాత్రము, యజమానుడా నీవు నన్ను ఎలా సిద్ధపరిస్తే అలానే నేను ఎక్కడికి వెళ్తాను? వాళ్ళందరిలో ఎస్తేరు అంటే అర్థం ఏంటండి? నక్షత్రం. ఆ రాజుకి ఎస్తేరు వాళ్ళందరిలో ఒక నక్షత్రం వలె కనిపించిందంట. హల్లెలూయా. ప్రత్యేకింపబడిన జీవితం. నిన్ను నీవు పవిత్రపరచుకొని నువ్వు ఎలాగుండాలో తెలుసా? ప్రత్యేకింపబడిన ఒక నక్షత్రంలా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూసారు ఆకాశంలో చందమామ వచ్చినప్పుడు, చందమామ ఆకాశంలో కనిపిస్తున్నప్పుడు, చంద్రుడు ఆకాశంలో కనిపిస్తున్నప్పుడు అన్ని నక్షత్రాలు ఒకలాగుంటాయి. ఒక నక్షత్రం మాత్రమే పెద్దదిగా కనిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? యేసుక్రీస్తు పుట్టుకలో కూడా చాలా నక్షత్రాలు ఉన్నాయి, ఏమో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. కానీ ఒకే నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? వారికి మార్గం చూపించింది. ఆ ఒక్క నక్షత్రమే ప్రత్యేకింపబడింది. ఆ ఒక్క నక్షత్రం గురించే ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం. అవునా? యేసుక్రీస్తు దగ్గరకు జ్ఞానులను తీసుకెళ్ళింది ఎవరు? నక్షత్రం అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్నాం. ఎందుకో తెలుసా? అదేం చేయబడింది? ప్రత్యేకింపబడింది. అంటిలాగా అది లేదు. దానికి ఒక క్వాలిటీ ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో బబులోను దేశానికి చెరపట్టి తీసుకొని పోయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారండి? బానిసలు. అవునా? బానిసలుగా తీసుకొని పోయారు. అయితే వారిని అందరినీ రాజు ఏం చేయమన్నాడు? పుష్టిగా ఆహారం ఇచ్చి వాళ్ళని ఏం చేయి? బలిష్ఠులుగా చేయమని. రాజు భోజనం, రాజు ఏ భోజనం అయితే తింటాడో ఆ భోజనమే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మిగతా వాళ్ళందరికీ కూడా పెట్టాలని ఆజ్ఞ వచ్చింది. అయితే వాళ్ళ నలుగురు ఏమన్నారు తెలుసా? ఆ భోజనం మాకు అక్కర్లేదండి, అది మాకు వద్దు, మేమేం చేస్తాం? మా ఆకుకూరలే, మా పండ్లు ఫలాలే మేము తింటాం. లాస్ట్లో రిజల్ట్ చెక్ చేస్తారు కదా, ఎవరు బలార్జులు అని. రిజల్ట్ చూసిన రోజు ఖచ్చితంగా మమ్మల్ని మేము నిరూపించుకుంటామని దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ రోజు చెప్పారు. అందరూ ఏం చేస్తున్నారు? కూర్చొని రాజభోజనం తింటున్నారు, మద్యం పానిస్తున్నారు, సుఖాలు అనుభవిస్తున్నారు. కానీ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో మాత్రం ప్రత్యేకింపబడి ఉన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక రోజు వచ్చింది. ఆ రోజు ఎవరు బలంగా, ఎవరు చూడటానికి చక్కగా ఉన్నారా అని చూస్తే దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో మొహంలో కాంతి కనిపించిందండి. వాళ్ళు బహు సౌందర్యంగా ఉన్నారు, బహు బలం కలిగి వారు ఉన్నారు. ఈ బలం ఎవరిచ్చిందో తెలుసా? యేసు ప్రభు ఇచ్చిన బలమే. హల్లెలూయా. వాళ్ళందరిలో ఎవరు ప్రత్యేకింపబడ్డారు? వీళ్ళ నలుగురే ప్రత్యేకింపబడ్డారు. దావీదు అన్నదమ్ములు అనేక మంది ఉన్నారు. సమూయేలు అభిషేకించడానికి వచ్చినప్పుడు యెషయా తన కుమారులందరినీ చూపిస్తా ఉన్నాడు. సమూయేలుకు మాత్రం ఎవరు? వీళ్ళు కాదు. దావీదును చూడగానే హీ ఈజ్ ద వన్, అతడే దేవుడు ఎన్నుకొనబడిన వ్యక్తి అని. నిన్ను చూడగానే దయ పుట్టాలి, నిన్ను చూడగానే అధికారులకు దయ పుట్టాలి. అప్పుడు ఎలా ఉండాలి? నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు ఎలా ఉండాలా? స్పెషల్గా ఉండాలా.
లోకంలో కలిసిపోవాలి. దావీదు ఎన్నికలేని వాడే, తృణీకరింపబడిన వాడే, ఆఖరి వాడే, పొట్టివాడే, బలహీనుడే. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడండి? దావీదుని ఎన్నుకున్నాడు. దావీదును ప్రత్యేకపరచుకున్న దేవుడిగా ఉంటున్నాడు. నా జీవితం ఎలా ఉండాలంటే ప్రత్యేకింపబడిన జీవితంగా మన జీవితం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటండి మొదటిది? ప్రత్యేకింపబడిన జీవితం. లోకంలో నుండి వేరై నువ్వు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఆల్చిప్పలో ముత్యం ఎలా ఉంటుంది? ఆల్చిప్పలో జిగురే కదా ఉండేది మొత్తం. కానీ ముత్యం ఎలా ఉంటుంది? స్పెషల్గా ఉంటుంది. అవునా? కొన్ని వేలు, కొన్ని లక్షలు పెట్టి ముత్యాలు కొనుక్కుంటారు. ఎందుకు? అది స్పెషల్. ఏ ముత్యం అంటే ఆ ముత్యం వాడేస్తారా? ఒక రాయిని రౌండ్గా చేసి దానికి పెయింట్ కొట్టేసి ముత్యం అంటే ఇచ్చి తీసేసుకుంటారా? ముత్యానికి ఉన్న స్పెషాలిటీ ముత్యందే, డైమండ్కి ఉన్న స్పెషాలిటీ డైమండ్దే, బంగారుకు ఉన్న స్పెషాలిటీ బంగారు. నువ్వు కూడా దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు కప్పిపుచ్చడానికి వీల్లేదు. దేవుడు నాకు ఇచ్చాడండి తలాంతులు, పాతి పెట్టేస్తానంటే కుదరదు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఉపయోగించుకొని నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకింపబడిన దానివిగా ఉండాలి. రెండవది చూద్దాం, ప్రతిష్ఠించబడిన జీవితం. మొదటిగా ప్రత్యేకించబడిన జీవితం, రెండవదిగా ప్రతిష్ఠించబడిన జీవితం. నా జీవితాలను దేవునికి ప్రతిష్ఠ చేసేవారంగా మనం ఉండాలంట. నీవు ప్రతిష్ఠతలోనికి వచ్చావా? ప్రత్యేకింపబడ్డావు, రక్షణ పొందావు, ప్రతిష్ఠతలోనికి వచ్చావా? మారు మనసు ఉంది, నీకు మారు మనసు అనుభవం ఉంది, దేవుడు ఎవరో తెలుసు. కానీ దేవుని కొరకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవాలి. పౌలు భక్తుడు దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించేసుకున్నాడండి. ఈ శ్రమల ముందు తను అనుభవిస్తున్న శ్రమలన్నిటినీ చూసి తనొక మాట అంటాడు, ఈ శ్రమల ముందు, రేపు వచ్చే మహిమ ముందు ఈ శ్రమలేమి ఎన్న తగినవి కావు. నీ శ్రమలు ఎన్నైనా ఉండొచ్చు, నీ శ్రమ తర్వాత వచ్చే మహిమ ఎదుట ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు ఎన్న తగినవి కావు. చావైతే బ్రతుకే, చావైతే లాభమే, బ్రతుకుట క్రీస్తే. బ్రతికితే ఎవరి కోసం బ్రతుకుతాను? దేవుని కోసమే బ్రతుకుతాను. ఒకవేళ చావే నాకు నా ధర వస్తే నేనేం చేస్తాను తెలుసు? అది నాకు మేలే అని స్వీకరిస్తాను. దేవుని కొరకు ఆఖరి క్షణం వరకు తను తాను ప్రతిష్ఠించేసుకున్నాడు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దుర్మార్గుడే, దుష్టుడే, మనుషులను హతము చేసిన వాడే. ఎప్పుడైతే దేవుని దర్శనమును పొందుకున్నాడో ప్రత్యేకింపబడ్డాడు. ప్రత్యేకింపబడడం మాత్రమే కాదంట, ఆయన ఏం చేయబడ్డాడు? ప్రతిష్ఠించబడ్డాడు. అలానే మీకు మరొక వ్యక్తిని గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు నిద్రపోయారంటే మాత్రం బలికోపం వచ్చేసిద్ది నాకు. ఎవరు నిద్రపోయింది? ఎందుకు నేను నిద్ర వస్తుంది? ఇంత చెమటలు పోస్తుంటే మీకు హాయిగా అనిపిస్తుంది అక్కడ? నిద్రపోవడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్దామా? ఇంకా నిద్రపోతున్నారు అక్కడక్కడ. నేను నిద్రపోతున్న వారన్నా, దయచేసి నిద్రకు చోటు ఇవ్వద్దు. దేవుని వాక్యం మీద దృష్టి ఉంచుదాం. గ్రహం స్టెయిన్స్ అనే ఒక దైవజనుని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. గ్రహం స్టెయిన్స్ చెప్తారా? గ్రహం స్టెయిన్స్ 1941 ఆస్ట్రేలియాలో విలియం ఎలిజబెత్ అనే దంపతులకు పుట్టిన కుమారుడు. ఎవడు? గ్రహం స్టెయిన్స్. మీకు చెప్పాలంటే ఒక తెల్లోళ్ళు అతను. ఎవరు? ఒక తెల్లోళ్ళు. ఆస్ట్రేలియా దేశంలో ఒక జంటకు పుట్టిన కుమారుడు ఈ గ్రహం స్టెయిన్స్. అయితే తను పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడే, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు. కాకపోతే దేవునిలో ఎదుగుతూ ఆ తల్లిదండ్రుల అబ్బాయిని ఎలా పెంచాడు? దేవునిలో పెంచారు. 1951 సంవత్సరంలో తను దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. అంటే ఎన్ని సంవత్సరాలండి? కరెక్ట్గా 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల వయసులో మన పిల్లలు ఏం చేస్తున్నారు? రారా గోళీలు ఆడుకుందాం, రారా గచ్చింగాయలు ఆడుకుందాం, రారా. ఇది కాదు నేర్పించాల్సింది పిల్లలకి. దైవ భక్తిలో వారిని పెంచితే వారు ఎవరిని తెలుసుకుంటారు? దేవుణ్ణి తెలుసుకుంటారు. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు. అలాగే విలియం ఎలిజబెత్లు కూడా గ్రహం స్టెయిన్స్కు దేవుని గురించి చెప్తా అతన్ని పెంచుతూ వచ్చారు. తన 10వ ఏట తను దేవుణ్ణి తన సొంత రక్షకునిగా అంగీకరించాడండి. అయితే తను ఎదిగాక తను చదువుకొని ఒక డాక్టర్ అయ్యాడు. ఎవరు? గ్రహం స్టెయిన్స్. ఏమయ్యాడు?
ఒక డాక్టర్ అయ్యాడు, ఒక వైద్యుడిగా తన వృత్తి కొనసాగిస్తున్నాడు. కానీ తనకు దేవుని పరిచర్య చేయడం అంటే చాలా ఇష్టం. డాక్టర్గా ఉండడం కన్నా ఏం చేయడం ఇష్టం? దేవుని పరిచర్య చేయడం ఇష్టం. అయితే దేవుని ఆత్మ నడిపింపు ప్రకారం తను ఇండియాకు, మన భారతదేశానికి 1965వ సంవత్సరంలో మన భారతదేశంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి వచ్చాడు. ఏ రాష్ట్రానికి? ఒక ఆర్గనైజేషన్ ద్వారా అతను వచ్చాడు. ఇవాంజలికల్ మిషనరీ సొసైటీ ఆఫ్ మయూర్జన్ మయూర్భంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఒరిస్సా రాష్ట్రం, మనది ఎలాగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే ఒరిస్సా రాష్ట్రం మన పక్క రాష్ట్రమే, ఆ రాష్ట్రానికి వచ్చాడు. ఎవరు? గ్రహం స్టెయిన్స్. ఎవరు వచ్చారు? గ్రహం స్టెయిన్స్. ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితిను అతను గమనించడం మొదలుపెట్టాడు. అతను ఎందుకు వచ్చాడండి అతను? దేవుని సేవ చేద్దాము, దేవుణ్ణి సువార్త చెప్దామని చెప్పి ఎక్కడికి వచ్చాడు? ఒరిస్సా, మన భారతదేశానికి వచ్చాడు. అయితే అక్కడ పరిస్థితిని అతని పరిస్థితిని గమనించాడంట. అయితే ఆ ప్రదేశంలో ఉన్న వారందరికీ ఏం రోగం ఉందంట? కుష్టు వ్యాధి ఉందంట. ఏముందంట? కుష్టు వ్యాధి గల వాళ్ళని ఎప్పుడైనా చూసారా మీరు? ఇష్టపడతారా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి? వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడతారా? అయితే ఈ పరిస్థితులన్నింటినీ గ్రహం స్టెయిన్స్ చూశాడంట. అయితే చూసిన ఇతను ఇటువంటి పరిస్థితులను తను ఎప్పుడు చూడలా. ఇంత ఘోరంగా బాధ అనుభవించే వారిని తను ఎప్పుడు చూడలా. ఏంట్రా వీళ్ళ పరిస్థితి ఇలాగుంది, చీముగా ఆడతా కురుపులతో వాళ్ళందరినీ అయిన వారు ఏం చేస్తున్నారు? ఊర్లో నుంచి వెలివేస్తా ఉన్నారు, ఊరి బయట ఎక్కడో బ్రతుకుతా ఉన్నారు. వారిని గమనించిన గ్రహం స్టెయిన్స్ తనకు వచ్చింది, ముందుగా నేను చేయాల్సింది ఇక్కడ సువార్త కాదు, దేవుని ప్రేమను వారికి చూపించాలని వారికి ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడండి? వారి కట్లను, వారి గాయాలను కట్టడం మొదలుపెట్టాడు. అంతేకాదంట 1989లో లెప్రసీ వాళ్ళకి, కుష్ఠరోగి వాళ్ళకి ఒక ఆశ్రమం కట్టించి ఆ ఆశ్రమంలో వీళ్ళందరినీ ఏం చేస్తారు? కుష్ఠవ్యాధి వాళ్ళందరినీ వెలివేసేశారు కదా. వారిని అందరినీ ఏం చేశారు? మీరు నన్ను చూడాలా? మీరు డిస్ట్రాక్ట్ అవ్వాలి, పడిపోతలేండి. మీరు నన్ను చూడాలి, వాక్యం వినాలి. మీరు డిస్ట్రాక్ట్ అయిపోతే ఎలాగా? వాక్యం వినండి. ఏం చేశాడు? కుష్ఠవ్యాధి వాళ్ళకి ఒక ఆశ్రమం కట్టించి ఊరు బయట వెలివేసిన వాళ్ళని తెచ్చి ఎక్కడ పెట్టాడు? ఆశ్రమంలో పెట్టి వారి కన్నా, తల్లిదండ్రుల కన్నా మిన్నగా చూసుకున్నాడంట. వారి పక్కనే కూర్చునేవాడంట, వారితో మాట్లాడేవాడంట, వారికి స్నానం చేపించేవాడంట, వారి కురుపులను తుడిచి వాళ్ళ గాయాలను కట్టి వారికి దేవుని మాటలు కొని చెప్పేవాడు. కానీ దేవుని మాటల కన్నా ఎక్కువగా దేవుని ప్రేమను వారికి చూపించాడు. ఎవరు? గ్రహాం స్టెయిన్స్. వారినందరినీ బాగు చేస్తూ ఉండగా 1983లో తనకు గ్లాడిస్ అనే ఒక అమ్మాయితో వివాహం జరిగింది. ఎవరితో? గ్లాడిస్ అనే ఒక స్త్రీతో అతనికి వివాహం జరిగి 3 పిల్లలు పుట్టారు. ఎస్తేర్, ఫిలిప్, తిమోతి. 3 2 కొడుకులు, 1 కూతురు. మొదటి కూతురు, తర్వాత 2 కొడుకులు తనకి పుట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఆయన భార్య కూడా ఛేదనించుకోవాలా. ఏంటి ఈ కుష్ఠవ్యాధి వాళ్ళని పట్టుకోవడం ఏంటి, వారికి ట్రీట్మెంట్ చేయడం ఏంటి, తుడవడం ఏంటి, ఇవన్నీ అనుకోలే. సమర్పించేసుకున్నారు దేవునికి, ప్రతిష్ఠించేసుకున్నారు దేవునికి. వారు సేవ చేస్తూ ఉండగా చాలామంది మెచ్చుకున్నారంట గ్రహాం స్టెయిన్స్ని. ఎంత మంచి పని చేస్తున్నావో, నువ్వు ఎక్కడో తెల్లోల దేశంలో ఉండేవాడివి, మా దేశానికి వచ్చి మా రోగుల్ని ఏం చేస్తున్నావు, నువ్వు బాగుపరుస్తున్నావు అని అనేక మంది మెచ్చుకుంటే చాలామంది కుట్ర పన్నాడంట. వీడెక్కడి నుంచో వచ్చి బాగలేని వాళ్ళని బాగు చేసేసి ఇంగ్లీష్ యేసుప్రభుని ఏమంటాడండి? ఇంగ్లీష్ దేవునికి అంటగట్టేస్తున్నాడు వీడు అని చెప్పి అతని మీద కోపం పెంచుకున్నారు, ఆగ్రహం పెంచుకున్నారంట. అయితే ఒకరోజు పరిచర్య నిమిత్తము గ్రహాం స్టెయిన్స్ తన 2 కుమారులు కారులో ఒక దూర ప్రాంతం వెళ్ళారండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అటకాంతిప్ప బాగానే ఉంటుంది, కుప్పంకి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది? రాత్రిలో కుప్పంకి వెళ్తే ఎలా ఉంటుందండి? దారిలో భయం వేసిద్దా కొత్త వాళ్ళకి? ఎక్కడికి వెళ్ళిపోతున్నామో. అటువంటి దూర ప్రాంతానికి వాళ్ళు కూడా పరిచర్య నిమిత్తం వెళ్ళి చూసుకొని రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు పిల్లలిద్దరు నిద్రపోయారంట. రాత్రి అయిపోయింది, పిల్లలిద్దరు ఏం చేశారు? నిద్రపోయారు. కాబట్టి మీరు కూడా నిద్రపోతున్నారు, అవునా? వాళ్ళకి అక్కడ అలిసిపోయి పరిచర్య చేసి అర్ధరాత్రి నిద్రపోయారు, మీరు ఇప్పుడే నిద్రపోతున్నారు వాక్యం వినకుండా. హల్లెలూయా.
అయితే పిల్లలిద్దరు నిద్రపోయారంట. గ్రహాం స్టైన్స్ కూడా ఓపిక లేదు, ఇంకా కార్ డ్రైవ్ చేయడానికి ఓపిక లేక కార్ను ఒక దగ్గర పెట్టుకొని నిద్రపోయారు, విశ్రాంతి తీసుకున్నారు. ఇది చూసిన కొంతమంది, వీడు ఎలాగైనా దొరికాడురా, ఇప్పుడు వీడిని ఎలాగైనా హతం చేసేయాలనుకొని ఒక 50-60 మందిని పోగు చేశాడు. 50 నుంచి 80 మంది వరకు ఆ గుంపులో ఉన్నారంట. వారిని పోగు చేసి వారి కార్ కింద పచ్చిగడ్డి పెట్టేశారు. గడ్డి పెట్టి ఎండుగడ్డి పెట్టి చుట్టూరు పెట్రోల్ పోసేసారంట. ఏం పోసారు? పెట్రోల్, కిరోసిన్ అన్ని పోసేసి మండించేశారు కార్లో ఎవరున్నారు? గ్రహాం స్టైన్స్ తన 2 కుమారులు ఉన్నారంట. మంట వెలిగించేసి బయట నుంచి వాళ్ళని కొట్టుతా గుచ్చుతా ఉంటే ఆ పిల్లలు నిజంగా ఏ రీతిగా భరించుంటారు. ఆ తండ్రి పిల్లలు ఆ రీతిగా, నాకేమైనా పర్లేదు, నా పిల్లలు బాగుండాలనుకుంటారు తండ్రి కళ్ళ ముందే పిల్లలు దగదగా అని మండిపోతా ఉంటే ఆ తండ్రి ఏమైపోయి ఉంటాడో. ఒక పక్క తండ్రి పిల్లలిద్దరు ఏం చేశారు? సజీవ దహనం అయిపోయారు, వారిని చంపేశారు. ఎంత ఘోరము! ఆ తర్వాత 22వ తారీఖు జనవరి ఇది జరిగింది. 23వ తారీఖు ప్రపంచమంతా తెలిసింది గ్రహాం స్టైన్స్ని, తన 2 కుమారులని ఈ రీతిగా చంపేశారని. గవర్నమెంట్ అప్పట్లో ఉన్న మన భారతదేశం యొక్క ప్రధాని ఏమంటాడు తెలుసా? బహుఘోరమైన హత్యల్లో ఈ హత్య కూడా చేర్చబడుతుంది, అంత ఘోరంగా ఎప్పుడు జరగలేదని చెప్పి రాసం చేస్తారండి. ఆ తర్వాత కొన్ని దినాలకి ఈ గ్రహాం స్టైన్స్ని ఎవరైతే చంపారో, కొంతమంది గుంపు ఉన్నారు కదా, ఎవరైతే అతన్ని చంపారో వాళ్ళందరినీ పోలీసులు పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తారు? కోర్టుకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళి కేసు జరుగుతూ ఉంటుంది. తన భార్యను పిలిపిస్తారండి, గ్లాడిస్ని. గ్రహాం స్టైన్స్ తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయారు. ఆ భార్య, ఆ కుమార్తె ఇద్దరే మిగిలారు. దేశం కాని దేశం, భాష సరిగ్గా రాదు. మిగిలింది ఎవరు? ఇద్దరే, తల్లి కూతుర్లు ఇద్దరే మిగిలారు. అయితే ఆమెను కోర్టుకు పిలిచి, అమ్మ వీరిని ఏం చేయమంటావు చెప్పు, మేము అది చేస్తాం. నువ్వు అందరూ ఏమంటున్నారు దేశం అంతా, గ్రహాం స్టైన్స్ని చంపిన వారిని మీరు వదలొద్దు, మీరు అతన్ని కూడా చంపేసేయండి అంటూ ఉన్నారు. అయితే ఈమెను పిలిపించి అడిగితే, నీ భర్తని నీ పిల్లల్ని ఇద్దరిని చంపేశారు కదా, ఇంత దారుణంగా చంపారు కదా, మరి వీళ్ళని ఏం చేయాలో చెప్పు, మనం అదే చేద్దామంటే ఆమె ఏమనిందో తెలుసా? వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా! కొట్టు బిగ్గరగా చప్పట్లు. ఇప్పుడు ఇటువంటి మనస్సు దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించేసుకుంది. తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. ఆమె ఏమంటుంది తెలుసా? వారికి తెలియదు కదండి వారు ఏం చేశారో, వారిని క్షమించేసేయండి, వదిలేసేయండి, లెట్ దెమ్ గో. వారికి అయితే కోర్టు ఆర్డర్ ప్రకారంగా వారికి యావజ్జీవ శిక్ష అని 14 ఏళ్ళు వాళ్ళని జైల్లో పెట్టారంట. ఆ గుంపుకి ఒకటే ఆలోచన, మనం ఏం చేసాం? ఆయన్ని చంపేశాం. పసిపిల్లలు 2 కొడుకుల్ని ఏం చేసాం? చంపేశాం. ఆమె ఆ మాట ఎట్లా అనగలిగింది? ఎట్లా ఆమె అంత లోపల ఎంత బాధ ఉంటుందో, ఎంత కోపం ఉంటుందో, ఎన్ని ఆలోచనలు ఉంటాయో. భర్త కుమారులు కోల్పోతే ఆ తల్లి కూతురులు ఏమవ్వాలి? ఈ ఆలోచనలన్నిటి మధ్యలో ఆమె మనల్ని క్షమించమని చెప్పింది కదా. ఏంటి ఈ మనసు? ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకి ఈ మనస్సు అని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని వారికి అదే మనసులో అదే తొలుస్తూ ఉంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరన్నా వచ్చి పోనీలే అంటే మనకి ఎంత గిల్ట్గా ఉంటుంది. అయ్యో ఎంత తప్పు చేశానో, పాపం వారేమో ఇట్లా అనుకున్నారే, మనం ఎంత తప్పు చేసామో వారి పట్ల అని. వారికి కూడా అదే ఆలోచనలు దేవుణ్ణి తెలుసుకున్నారంట. హల్లెలూయా! మర్డరర్స్గా ఉన్నవాళ్ళు, హంతకులుగా ఉన్నవారు దైవ సేవకులుగా మార్చబడ్డారు. ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరు, అతన్ని గ్రహాం స్టైన్స్ని చంపిన ఆ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరు దేవుని సేవ చేసిన వారు. హల్లెలూయా! ఏం చేశారు? వాళ్ళ జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించేసుకున్నారు. ఎండలో కొంచెం అటు దూరం వెళ్ళి సువార్త చెప్పాలంటే మనకి ఎంత కష్టం అనిపిస్తుందో. దేశం వదిలారు, సొంత తల్లిదండ్రులను వదిలారు, స్వజనాన్ని వదిలేశారు, సమస్తాన్ని వదిలిపెట్టేసి వస్తే ఆ తల్లికి జరిగింది ఏంది? మిగిలింది ఏంది? శోభ. అయినా కూడా దేవుణ్ణి ఆ తల్లి నిందించలే. నాకెందుకు ప్రభువా ఇలా చేస్తావు అని అడగల. ఎందుకు ప్రభువా నా భర్తని నా పిల్లల్ని తీసుకున్నావు అని అడగల. ఇది దేవుని చిత్తం, దానికి లోబడింది, క్షమించింది, తన జీవితాన్ని
ప్రతిష్ఠించుకుంది దేవునికి. ప్రత్యేకింపబడిన వారు కూడా ఎందుకు ప్రభువా ఇలా చేశారంటారేమో, కానీ దేవుని కొరకు తమ్మును తాము ప్రతిష్ఠించేసుకున్న వాళ్ళు క్షమించేసేయండి. ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు? ఆయన భార్య ఏమనిందండి? వాళ్ళని క్షమించేసేయండి, వదిలేండి. ఎవ్రీ వన్ నోస్, ప్రతి ఒక్కరికి తెలుసు, పసిపిల్లోడి నుంచి ముసలోడి వరకు తెలుసు అది హత్య అని బాగా కనిపిస్తుంది. అయినా ఏమైపోయారు? వదిలేండి, క్షమించేసేయండి. తీర్పు తీర్చేదెవరు? దేవుడు. మన పక్షాన పోరాడేదెవడు? దేవుడు. ప్రతిష్ఠించబడిన జీవితం, ప్రత్యేకింపబడిన జీవితం క్రైస్తవునిగా నీవు నేను కలిగి ఉండాలి. లోకంతో పాటు కలిసి జీవించడానికి వీల్లేదండి. ఈ మాట చెప్పచ్చు, చెప్పకూడదు. ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది, తెలుసా? ఎంతమందికి తెలుసు? ఒక గొప్ప దైవజనుని మనవరాలు ఆ స్టేజ్ మీద ఎక్కి డాన్స్ చేస్తూ ఉందండి. ఎందుకో ఏం జరుగుతుంది ప్రోగ్రాంలో? మార్నింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుద్ది కదా, కలెక్టర్ వచ్చి మాట్లాడతాడు. అది ఏం జరుగుతుందో ప్రోగ్రాంలో అని పెడితే, ఒక గొప్ప దైవజనురాలు మనవరాలు ఫ్లెమింగో ఫెస్టివల్ స్టేజ్ మీద డాన్స్ చేస్తూ ఉంది. ఎంత షాక్ అయ్యామే మేము అందరం. వామ్మో, ఇంత గొప్ప దైవజనురాలి మనవరాలు ఫ్లెమింగో ఫెస్టివల్ స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే కింద తల్లి వీడియో తీసుకుంటా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గమున నిలువక. దుష్టులు, భయంకరులు, పాపులు ఆ స్టేజ్ మీద ఎక్కి ఎగురుతూ ఉంటారు. అవునా? డబుల్ మీనింగ్ జోక్స్, దరిద్రంగా విచ్చలవిడిగా డాన్సులు వేసుకుంటూ విచ్చలవిడిగా జరుగుతున్న ఆ స్టేజ్ మీద ఆ దైవజనురాలి మనవరాలు డాన్స్ వేస్తూ ఉంటే మాకు అయ్యో అయ్యో అనిపించింది. ఆ రీతిగా ఉండడానికి వీలేదు. పోనీలే, స్కూల్తో పాటు వెళ్తారులే, స్కూల్లో పిల్లలు సినిమా పాటలకు వేస్తారులే, సినిమా పాటలు పాడేస్తారులే అని కాంప్రమైజ్ అవ్వద్దండి మీ పిల్లల విషయంలో. పోనీలే, చిన్నప్పుడే కదా ఎంజాయ్ చేస్తారు, ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారని పిల్లల్ని వదిలేయద్దు. బాల్యం నుంచే వారిని దైవ భక్తిలో పెంచండి, దైవ క్రమంలో పెంచండి. మీరు నో అని చెప్తే పిల్లలు ఖచ్చితంగా బాధపడతారు. ఇది చెయ్యొద్దమ్మా అంటే పిల్లలకి బాధాకరంగానే ఉంటుంది. నాకు కూడా మా తండ్రి గారు ఇది చేయొద్దు అది చేయొద్దు అన్నప్పుడు నాకు బాధగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఎందుకు వద్దన్నారని అర్థమైతే అదంతా ఎందుకు? మన మేలు కోసమే. ఈరోజు నన్ను నా తండ్రి కాపాడుకొని కాపాడుకొని కాపాడుకొని, ఎలా తెలుసా? ఒక గ్రద్ద తన రెక్కల మధ్యలో పిల్లల్ని ఏ రీతిగా కాపాడుకుంటుందో ఆ రీతిగా నా తల్లి నా తండ్రి నన్ను కాపాడుతుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఒకవేళ వారు ఆ రీతిగా కాపాడుకోకుండా నా ఇష్టానికి నన్ను వదిలేసి ఉంటే ఖచ్చితంగా నేను లోకంలో కలిసిపోయేదాన్ని, ఖచ్చితంగా నేను ఘోరమైన పరిస్థితిలో ఉండేదాన్నేమో. కానీ దైవ భక్తిలో పిల్లల్ని పెంచినప్పుడు ఏ రీతిగా పెంచండి? మీ పిల్లల్ని ప్రత్యేకంగానే పెంచండి. దే ఆర్ స్పెషల్. ప్రత్యేకంగానే పెంచండి. మొదటగా మీరు ప్రత్యేకంగా ఉండండి. ప్రతిష్ఠించబడిన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు ఏమైనా చేయగలిగే ఆ సత్తా మనం కలిగి ఉండాలి. అటువంటి పరిపూర్ణతలోనికి మనం రావాలని దేవుడు ఆశపడుతూ అన్నాడు. ముఖ్యంగా తల్లిదండ్రులు, మీరింట్లో మీరు ఎలా ఉండాలా? లోకంలో అత్త కోడళ్ళు ఎలా ఉంటారండి? ఎట్టుంటారు అత్త కోడళ్ళు? జుట్టు బీకితే ఏం కాలు బీకుతుంది, ఇదే పని ఇంక రోజంతా తిట్టుకుంటా గొడవలు ఆడుకుంటా. మీ ఇళ్ళల్లో అలా ఉండదు. ఒకవేళ అవతల వాళ్ళు మిమ్మల్ని అంటున్నా ఓర్చుకోండి, సహించండి, భరించండి. గ్రహాం స్టైన్స్ భార్య వాళ్ళని ఏమనలేదు, ఒక మాట కూడా అనలేదు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించలేదు. కానీ ఆమె ప్రవర్తనే, ఆమె మంచితనమే వారి జీవితాన్ని మార్చేసింది. నీ భర్త సరిగ్గా లేడా? నీ భార్య సరిగ్గా లేదా? నీ అత్తమామ సరిగ్గా లేరా? నీ తల్లిదండ్రులు సరిగ్గా లేరా? నీ పిల్లలు సరిగ్గా లేరా? కూర్చొని పెట్టి ఇలా ఉండు, ఇలా ఉండొద్దని చెప్తే ఎవరు వినరండి. నీ ప్రవర్తన వారిని దేవుని ఎదుకు తీసుకొని రావాలి. నీవు ప్రత్యేకింపబడి ఉంటే, నీవు ప్రతిష్ఠించబడి ఉంటే, ఏంట్రా వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారు, ఏంట్రా వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు, శ్రమలో కూడా ఏంటబ్బా వీళ్ళు ఇంత సంతోషంగా ఉన్నారు అని చూసి, మనల్ని చూసి దేవుని యొద్దకు పరిగెత్తుకొని వచ్చే ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్న దేవుని ప్రజలు ఎప్పుడూ కీడుపాలు దేవుడు చేయడండి, నష్టంలోనికి దేవుడు తీసుకెళ్ళడు. మేము పొద్దున కూడా అదే మాట్లాడుకుంటా ఉన్నాం. మాకు తెలిసిన వారి ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి. ఒక సిలిండర్ ఒక నెల కూడా రాదు. మా ఇంట్లో మాత్రం సరుకులు కొన్ని వేల రూపాయలు పెట్టి తెచ్చుకుంటారు, సరిపోదు. మేము ముగ్గురమే కదండి,
వాళ్ళు వాళ్ళు కూడా అంత మనకు తక్కువే. మేము ముగ్గురం కదా, మాకు చాలా తక్కువ ఖర్చే ఉంటుంది. అయినా కూడా ఆ నెలంతా సమృద్ధి సమృద్ధి సమృద్ధి. అందుకే పాడుకున్నాం కదా, సమకూర్చే దేవుడు మన దేవుడు. నీ శ్రమలో నీవు సమృద్ధి చూడాలంటే, నీవు నష్టంలో ఉన్నప్పుడు నీవు సమృద్ధి చూడాలంటే నీవు ఎలా ఉండాలో తెలుసా? ప్రత్యేకింపబడిన దానవై ఉండాలి. ఈ లోకంలో నువ్వు కలవడానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకింపబడి ఉండాలి, ప్రతిష్ఠించబడి ఉండాలి. మూడవదిగా ఫలభరితమైన జీవితం. ఆఖరి మాటను చూసుకొని మనం ముగించుకుందామండి. ఫలభరితమైన జీవితం. రండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుంచి 8 వచనాలు చదువుకుందామండి ఒకసారి. 13వ అధ్యాయం మత్తయి సువార్త 1 నుంచి 8 వచనాలు. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన ఎద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరి నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్క పడెను. విత్తనాలు విత్తేవాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటండి? త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అది మన్ను లోతుగా ఉండనందున అది వెంటనే మొలిచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. రాతి నేల, సరిగ్గా తేమ లేని మట్టి, రాళ్ళు రప్పలు ఉండే వాటి మధ్యలో విత్తనాలు ఏమేస్తే ఏమవుతుంది? ఒకవేళ ఒక మొలిచిన ఏమవుతుంది? అది ఎండిపోయి పోదు. ఎందుకు? వేరు సరిగ్గా లేదంట. అంతేకాదు, 6వ వచనం చూడండి, 7వ వచనం. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలన పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. అక్కడ మాట అంటాడు, చెవులు గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగా. కానీ దేవుడు దేని ఉద్దేశించి చెప్పాడు? విత్తువాడు ఎవడంటే వాక్యమును బోధించేవాడు, లేదా సువార్తికుడు, లేదా పరిచారకుడు అవ్వచ్చు. ఎవరంట? విత్తువాడు. ఎవరు? సేవకుడు అనుకుందాం. మన భాషలో ఎవరు విత్తువాడు? సేవకుడు. విత్తువాడు దేవుని వాక్యాన్ని చెప్తూ ఉండగా, అంటే విత్తేవాడు విత్తనాలు చల్లుతూ ఉండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయంటండి? త్రోవ పక్కన పడ్డాయంట. ఆ త్రోవ పక్కన పడినవి ఎలా ఉన్నాయంట చూడండి, ఆ కింద వచనాల్లో ఉంటుంది. కాదండి, కింద 18వ వచనంలో, విత్తువాన్ని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో నుండి విత్తిన దాన్ని ఎత్తుకోండి. దేవుని వాక్యం ఇక్కడి నుంచి బోధిస్తానే ఉంటుంది, అవునా? మీకు వినిపిస్తానే ఉంటుంది. అయినా మీరు మనసు ఉంచలేదనుకో, మీరు గ్రహించలేదనుకో, సాతాను ఏం చేస్తాడు? రెడీగా ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. నేల పక్కన, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఏమయ్యాయండి? పక్షులు వచ్చి ఎత్తుకోబోయాయి. నీవు గ్రహించలేదంటే దేవుని వాక్యాన్ని, అపవాది వచ్చి నీలో నుంచి ఏం చేస్తాడు? విత్తిన వాక్యాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఈ మధ్యలో నువ్వు ఒకవేళ ఆ వాక్యాన్ని ధ్యానించాలన్నా నీకేముండదు? గుర్తు ఉండదంట. అంతేకాదంట, కింద చూడండి, రాతి నేలన విత్తువాడు వాక్యమును విని వెంటనే సంతోషించును గాని, అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతర పడును. రాతి నేలను పడిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? వాక్యం విన్నప్పుడు సంతోషంగానే అనిపిస్తుంది. అమ్మో, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు చాలా బాగుంది అని అనిపిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారంట తెలుసా? వారిలో ఏం లేదంట, వేరు లేదు. బయటికి ఎలా కనిపిస్తున్నారు? వామ్మో, భక్తిలో ఎంత సాధకం చేశారో భక్తిని అని అనిపిస్తున్నారే, కానీ చిన్న ఇబ్బంది వస్తే వాక్యం ఎగిరిపోతుంది. వాక్యం వారిలో నిలిచి ఉండట్లేదు. ఎందుకో తెలుసా? వేరు లేదు. నిజమైన భక్తి వారికి లేనందువలన. వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటుంది. కొన్నిసార్లు వాక్యం మనల్ని గద్దించినప్పుడు దాన్ని మనం తీసుకోవడానికి ఇష్టపడం. దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, ప్రేమతోనే మాట్లాడతాడు, కాదనట్లేదు. కానీ గద్దించాల్సి వస్తే ఎవరి ద్వారా అయినా గద్దిస్తాడు. ఏ
గాడిద చేత దేవుడు మాట్లాడలేదా బిలాముతో? గాడిదను పంపించి దేవుడు గద్దించలేదా బిలాముని? అనుకోవచ్చేమో, చాలామంది అనుకుంటారు అమ్మో, చాలామంది అమ్మో నేను లేకపోతే మందిరం ఏమైపోతుందో, నేను లేకపోతే సేవకుడు ఏమైపోతాడో. ఏమవ్వదండి. దేవుడు తన పనిని కాకి ద్వారా చేయించగలడు, గాడి ద్వారా చేయించగలడు. ఏ రీతిగా ఆయన పని జరిగింది. దేవుడు వాక్యం మనల్ని గద్దించినప్పుడు స్వీకరించే మనసు మనకు ఉండాలి. దేవుడు ప్రేమతో మనకు చెప్పినప్పుడు లోబడే మనసు కూడా మనకు ఉండాలి. రాతి నేలన పడిన ఆ విత్తనం ఎలా ఉందంట? వేరు లేక ఏమైపోయింది? అది ఒకవేళ ఎదిగినా ఎండిపోయిందంట. ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణచివేయండి. ఇక్కడే కూర్చోంటారు వాక్యం వినడానికి, ఇట్లా పెట్టుకుని వాక్యం వింటున్నట్టే ఉంటారు, కానీ మన ఆలోచనలు ఏముంటాయి? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఐహిక విచారములు, దేవుని వాక్యం మీద మనసు ఉండదు, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. అయ్యో ఇంట్లో గ్యాస్ ఆపేనా, రేపు డబ్బెట్టా, రేపు ఇది కొనాలి, దీనికి డబ్బులు అవసరం, ఇది ఎలా చేయాలి, రేపు ఈ పని ఎలా చేయాలి, తర్వాత ఇదేంటి, తర్వాత అదేంటి అనే ఆలోచనలు దేవుని సన్నిధిలో దయచేసి పెట్టుకోవద్దండి. వారికి వాక్యం లోనికి కూడా ఉండదు. రాత్రి నిద్రపోలేదు కదా, మందిరంలో పోయి హాయిగా నిద్రపోవచ్చులే అనుకోవద్దు. ఎంత డబ్బు సంపాదించేయాలి, అమ్మో కూర్చొని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మందిరంలో కూడా. అమ్మో ఎంత సంపాదించేసేయాలా, చాలా సంపాదించేసేయాలా, అంత కూర్చోబెట్టుకోవాలా. నువ్వు అవన్నీ కూర్చోబెట్టుకుంటే నీకు పరలోకం రాదమ్మా. అవన్నీ పక్కన పెట్టి దేవుని వాక్యాన్ని ఫలభరితంగా జీవిస్తే నీకేమొస్తుంది? పరలోకం వస్తుంది. దేవుని వాక్యము నీ హృదయంలో ఏం చేయబడాలా? నాటబడాలి. మంచి నేలన విత్తబడిన వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై, ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. మీరు ఫలించాలంటే, మీరు ఆశీర్వదింపబడాలి అంటే మందిరానికి 1 కోటి రూపాయలు ఇవ్వండి, అవునా? మందిరానికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, అవునా? దైవజనునికి 1 కోటి రూపాయలు ఇచ్చి, వద్దులే చాలా కోట్లు ఉన్నాయని వేసుకున్న కోట్లు చాలా. ఇది కాదండి. చాలా మంది దైవజనులు బోధ ఇలానే ఉంటుంది. ఓ సంగమా, ఏం చెప్తున్నారు తెలుసా వాళ్ళు? ఓ సంగమా, నీవు ఆశీర్వదింపబడాలంటే దేవుని సన్నిధిలో వారం వారం ఖచ్చితంగా ఎంత వేయాలి? 1000 రూపాయలే వేయాలి, 1,00,000 రూపాయలే. దేవుడు నిన్ను ఆ రీతిగా ఆశీర్వదించాడండి. నువ్వు ఫలించాలంటే, నువ్వు సఫలం పొందాలంటే, నీ జీవితంలో 100 30 60 నీవు అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యాన్ని గ్రహించు. అంతే దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను. దేవుని వాక్యాన్ని ఆలకించు, గ్రహించు. దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో, మేము ముసలోళ్ళంలే, మా వయసు అయిపోయిందిలే కాదు. ఈ వయసులో కూడా దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఈ వయసులో కూడా దేవునికి మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫలభరితంగా మనం ఉండాలంట. అందుకే ఒక మాట ఉంటుంది కదా, గొడ్డలి ఎక్కడ ఉంచబడింది? చెట్టు వేరన గొడ్డలి ఉంచబడింది. అది మరొక వాక్య భాగాన్ని చూసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు. లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనికి నరికివేయము, దీని వలన ఈ భూమియు ఏళ్ళ వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. యజమానుడు వచ్చాడంట. ద్రాక్ష తోటలో ఏ చెట్టు వేయబడిందంట? అంజూరపు చెట్టు వేయబడిందంట. 3 సంవత్సరాల నుంచి ఆ యజమానుడు ఆ అంజూరపు కాయలు వస్తాయేమో తిందాం, అవునా? వేసవకాలం కోసం ఎంతమంది ఎదురు చూస్తారు? మామిడి పండ్ల కోసం. చెట్టుకి మామిడి పండు వస్తుందేమో తిందాం, మామిడికాయ వస్తుందేమో ఊరగాయ పెట్టు, అవునా? యజమానునికి ఆశ ఉంటుందా? అలానే ఈ యజమానునికి కూడా ఆశ ఉందంట. 3 ఏండ్లు గతించిపోయాయి. ద్రాక్ష తోట మాలితో చెప్తున్నాడు, నరికివేయి, అయిపోయింది కదా, ఇంకెందుకు నరికేసే, దీని టైం అయిపోయింది, ఇది మనకేమి ఇవ్వట్లేదు, ఫలాలను ఇవ్వట్లేదు, కాబట్టి ఏం చేద్దాం?
నరికి వేద్దామంటే ఆ ద్రాక్ష తోటమాలి ఏమంటున్నాడో చూడండి. ఒక్క నిమిషం. 13. అవునండి. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పుము. ఆ ద్రాక్ష తోట మరి ఇలా అంటున్నాడు యజమానితో, అయ్యా, ఈ ఒక్క సంవత్సరం గడువేయ్యా, దాని చుట్టూ పాదు చేసి ఎరువు పెట్టి నేనేం చేస్తాను, నీళ్ళు ఇస్తాను దానికి. ఒకవేళ అయినప్పటికీ అది ఫలాలు ఇవ్వలేదంటే అప్పుడు నరికి వేస్తాము. ఇంకొక ఛాన్స్ ఇవయ్యా, ఇంకొక అవకాశం అయ్యా ఆ చెట్టుకని ఆ ద్రాక్ష తోటమాలి యజమానుని బతిమలాడుకుంటున్నాడు. నా నిమిత్తము యేసుక్రీస్తు కూడా తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన నిమిత్తము విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, ఇంకొక అవకాశమే అయ్యా, నా బిడ్డ మారుతుంది. ఇంకొక అవకాశమే అయ్యా, నా బిడ్డ నన్ను తెలుసుకుంటుంది. ఇంకొక అవకాశమే అయ్యా, నా బిడ్డ ఫలభరితంగా జీవిస్తుంది. దేవుణ్ణి ఎరిగిన నీవే, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనమే, ప్రత్యేకింపబడిన వారమే ప్రతిష్ఠితలోనికి రాకపోతే మన జీవితంలో ఫలభరితమైన జీవితం మనం చూడలేం. దేవుని కొరకు నీవు ఫలించాలి. దేవుని కొరకు నీవు ఫలభరితంగా ఉండాలి. నేనేం చేయాలండి, ఏం ఫలించాలి అంటే, నీకు ఇచ్చిన రక్షణను అంతం వరకు నమ్మకంగా కాపాడుకో. దేవుడు నీకు అనుగ్రహించిన రక్షణను కాపాడుకో. రక్షణ లేని అనేక మందికి దేవుని రక్షణ సువార్తను అందజేయి. నీ నిమిత్తము కొన్ని ఆత్మలు దేవుని సన్నిధిలోనికి రావాలి. నీ నిమిత్తము కొన్ని ఆత్మలు దేవుని తెలుసుకోవాలి. నువ్వు వెళ్ళి అందరికీ వెళ్ళి దేవుని సువార్త చెప్పలేమండి. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళకే మనం చెప్పలేము దేవుని గురించి. సువార్త చెప్పలేని పరిస్థితిలో నీ జీవితమే ఒక సాక్ష్యం, నీ నడవడికే ఒక సాక్ష్యం. అటువంటి ఫలభరితమైన జీవితం దేవుడు నీ నుంచి ఆశపడుతున్నాడు. ఒకవేళ ఫలించదు, ఇంకా ఆ చెట్టు ఏం చేయదండి, ఫలించలేదనుకోండి, ఏం చేస్తాం మనం, నరికి ఎక్కడేస్తాం, కాల్చేస్తాం అగ్నిలో, అవునా? ఒకవేళ నీవు నేను కూడా ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు మన జీవితము ఫలభరితంగా లేకపోతే మన గతి అయ్యో. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మన జీవితానికి ఒక పరమార్థం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను, ఆ పరమార్థాన్ని నువ్వు నెరవేర్చాలంటే ఈ 3 మనం కలిగి ఉండాలంట. బేతేల సంఘానికి ఈ 3 కలిగి ఉంటే మనం అందరం యేసుక్రీస్తు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు ఎత్తబడతాం. మన గమ్యం ఏంటి? పరలోకం చేరటమే. ఎట్ ద ఎండ్ మనం ఏమవ్వాలి? పరలోకం చేరాలి. దేవుని సన్నిధిలో మనం ఉండాలి, ఆయన్ని స్తుతించాలి. పరిశుద్ధుల గుంపుతో చేరి ప్రభువును స్తుతించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రత్యేకింపబడిన జీవితం మనం కలిగి ఉండాలి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై. యవనస్తులారా జాగ్రత్త, ఈ తరం వారికి, ఈ లోకానికి, పాపానికి వేరై మీరు ఎలా ఉండండి? ప్రత్యేకంగా ఉండండి. అందుకే అక్కడ అంటుంది, విశ్వాసులతో అవిశ్వాసులకు పొత్తేమి. లోకం ఎలా అయిపోయిందో తెలుసా? కొత్తగా ఇప్పుడు ఏంటంటే హిందూ బాయ్ మ్యారీయింగ్ ఏ క్రిస్టియన్ గర్ల్ మ్యారీయింగ్ ఏ హిందూ బాయ్ అని చెప్పి, అంటే వాళ్ళు హిందూ, అబ్బాయి ఏమో హిందూ, అమ్మాయి క్రిస్టియన్ అయితే అబ్బాయి హిందూ. ఎవరినైనా చేసుకోవచ్చు. దాన్ని మరి ఎంత గొప్పగా పెట్టుకుంటున్నారో తెలుసా? రీల్స్లో ముందు అంటే ఒకరోజు క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకొని, ఇంకొక రోజు హిందువుల పద్ధతిలో పెళ్లి చేసుకొని, మా ప్రేమకు ఏం అడ్డు కాదు, మతం అడ్డు కాదని గొప్పగా రీల్స్ చేసుకొని తిరుగుతుంది లోకం. ఏంటమ్మా ఇలా చేసావంటే, నీకేంటి బాధ? నా జీవితం నా ఇష్టం. జాగ్రత్త, అవిశ్వాసులతో విశ్వాసులకు పొత్తు తగదు. బాగానే ఉంటది సంసారం, ఫస్ట్ సంబరంగానే ఇచ్చిగానే ఉంటది, తర్వాత తెలుస్తుంది ఆ అవిశ్వాసులైన భార్య నీ జీవితంలోకి వస్తే నీ జీవితం నాశనం. దేవుడే తెలియని ఒక వ్యక్తిని నువ్వు నీ జీవితంలోనికి అనుమతిస్తే నీ జీవితం అదోగతి. విశ్వాసులకు అవిశ్వాసులతో పొత్తు లేదు. పరిశుద్ధులకు దుష్టులతో, పాపులతో పొత్తు లేదు. ఒకప్పుడు మనం కూడా పాపులమే. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఆయన నీతిని దేవుడు మనకు అనుగ్రహించాడు. అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. పొత్తు
పెట్టుకోవద్దు. మీరు ఎలా ఉండాలా? ప్రత్యేకింపబడిన జీవితం మీరు కలిగి ఉండాలా. అంతేకాదంట, ప్రతిష్ఠించబడిన జీవితం. దేవునికి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోవాలి. గ్రహాం స్టెయిన్స్ ఏ రీతిగా ఆఖరి దినం వరకు తను ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని పని చేస్తూనే ఉన్నాడు. దేవుని ప్రేమను వెల్లడి చేస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీ తన భార్య అయిన ఆమె ద్వారా కూడా అనేక మంది రక్షణ. వారు ఏం చేశారు? తమ జీవితాలను దేవునికి ప్రతిష్ఠించేసుకున్నాడు. మనం కూడా మన జీవితాలను దేవునికి ఈరోజు కాదులే, ఈరోజు కాదు, రేపొద్దాంలే ప్రతిష్ఠితలోనికి, రేపు కాదులే, ఆ తర్వాత చూద్దాంలే, పెళ్ళయ్యాక ఆలోచిద్దాంలే, పిల్లలు పుట్టాక ఆలోచిద్దాంలే. రక్షణ నీ పెళ్లి కోసం వచ్చేది కాదు. బాప్తీసం నీ పెళ్లి కోసం కాదు. నీ పిల్లల కోసం బాప్తీసం కాదు. నీ పిల్లల కోసం రక్షణ కాదు, నీ కోసం. నీ ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కనుక దేవుడు మన నుంచి కోరుకుంటున్నాం, మనం ఎలా ఉండాలా? ప్రతిష్ఠ చేయబడిన వారంగా ఉండాలా. అంతేకాదంటే మూడవది ఫలభరితమైన జీవితం. ఫలాలు లేకపోతే ఏం చేయబడతామండి? నరికి అగ్నిలో పారవేయబడతాం. ఆ పరిస్థితి మనకు రావటానికి వీల్లేదు. నాకు సమయం ఉందిలే అని అనుకోవద్దు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడు అను సమయం ఉండగానే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు. నేడు అను సమయం ఉండగానే దేవుణ్ణి నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. ఇంకా దేవుని స్వంత రక్షకునిగా అంగీకరించి కూడా లోకం వైపు ఆకర్షణ వెళ్తూ ఉందా? అడుగు దేవుని, నాకు సహాయం చేయ్యా. నేను ప్రత్యేకింపబడిన జీవితం నేను కలిగి ఉండాలి. ప్రతిష్ఠించబడిన జీవితం నేను కలిగి ఉండాలి. ఫలభరితంగా నా జీవితం ఉండాలి ప్రభువా. అటువంటి పరిపక్వతలోనికి నన్ను తీసుకొని రా ప్రభువా అని మనం తీర్మానం చేసి దేవుణ్ణి అడగవలసిన వారంగా ఉన్నాం. ఈ మూడు మన జీవితంలో ఉంటే క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం ఫుల్ఫిల్ అయినట్టే. ఎగ్జామ్ రాస్తున్నాం, పేపర్లు అన్ని క్వశ్చన్స్ రాస్తే ఎంత సాటిస్ఫైయింగ్గా ఉంటుందో కదా. ప్రశ్నలన్నిటికీ సమాధానాలు రాసేస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుంది. అబ్బా, నేను దీని ఏం చేశాను? సంపూర్తి చేశాను. యేసు ప్రభు వారు కూడా కలువరి శిలువలో ఏమంటారు? ఒక మాట, సమాప్తమైనదని బిగ్గరగా కేక వేశాడు. విజయ బేరి. దేవుని చిత్తాన్ని నెరవేర్చామన్న సంతృప్తి మనకు ఉండాలి. మనం చనిపోయే క్షణంలో దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాను, నా దేవుని నేను చూస్తానన్న నిరీక్షణ కలిగి మన విశ్వాస యాత్రలో, మన ఈ క్రైస్తవ జీవితంలో నమ్మకంగా దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి. మోకాళ్ళేయండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అడుగుదాం దేవుని. తండ్రి, అవును ప్రభువా, క్రైస్తవ జీవిత పరమార్థం ఏంటో మాకు తెలియజేసావయ్యా, నీకు స్తోత్రాలు. మేము ఏ రీతిగా ఉండాలో, మా పట్ల నీ ప్రణాళిక ఏంటో మాకు తెలియజేసావు. అవును ప్రభువా, మూర్ఖులైన ఈ తరం వారిలో నుండి మేము వేరే ప్రత్యేకింపబడి ఉండాలని మాతో మాట్లాడావు ప్రభువా. అటువంటి ప్రత్యేకమైన జీవితం మాకు దయచేయి నాయన. నీ చిత్తానికి అప్పగించుకొని ప్రతిష్ఠతలోనికి వచ్చిన వారమై మమ్మల్ని మేము మీకు సమర్పించుకొని ప్రభువా, నీ కొరకు నమ్మకమైన సాక్షులంగా మేము జీవించడానికి మాకు సహాయం అడగండి దేవుడు. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుని వైపు చూద్దాం. మన కళ్ళు మూసుకొని మన కుడి చేతన ఆకాశం వైపు ఎత్తి అడుగుదాం దేవుని. తండ్రి, తండ్రి, ప్రత్యేకింపబడిన జీవితం నాకు దయచేయ్యా. ప్రతిష్ఠించబడిన జీవితం నాకు దయచేయ ప్రభువా. నేను ఫలభరితంగా ఉండాలి ప్రభువా. ఊరికే ఆషామాషిగా పుట్టేశాంలే, బ్రతికేశాంలే, చనిపోయాంలే అన్నట్టుగా కాకుండా నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటో నేను గ్రహించి ఆ నీ ఉద్దేశాన్ని నెరవేర్చే కృప నాకు దయచేయ ప్రభువా అని దేవుని సన్నిధిలో వేడుకుందామమ్మా. తీర్మానం చేసుకుందాం. నేడు అనే సమయం ఉండగానే దేవుని పాదాలు పట్టుకో. తరువాతి క్షణం, తరువాతి నిమిషం మంది కాకపోవచ్చు. నేడు అనే సమయం ఉండగానే దేవుని బతిమాలుకో. అయ్యా, నా పాపము నీకు తెలుసు, నా బలహీనతలు నీకు తెలుసు. విడుదల 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 దయచేయి ప్రభువా. నన్ను విడిపించి పరిపూర్ణతలోనికి నన్ను తీసుకొని వచ్చి నన్ను ప్రత్యేకపరిచి ప్రభువా, ప్రతిష్ఠితమైన జీవితంలోనికి నేను రావడానికి నాకు సహాయం చేయండి అయ్యా. నీ కొరకు నేను ఫలభరితంగా జీవించడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని దేవుని వేడుకుందాం. అట్టి పరిపూర్ణతలోనికి వచ్చిన వారి గమ్యము పరలోకం. మనం కూడా పరలోకం చేరాలంటే మన జీవితం ఫలవంతంగా ఉండాలి. ఒకవేళ ఫలాలు ఫలించని ఆ చెట్టు వలె మనం ఉంటే నరికి పారవేయబడతాం.
ఆ రీతిగా ఉండటానికి వీల్లేదు. కోరుకుందాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఈ విశ్వాస యాత్రలో నీ సహాయాన్ని మాకు దయచేయి ప్రభా. నమ్మకంగా, యథార్థంగా, నీతిగా, నీకు నమ్మకమైన సాక్షులంగా జీవించే కృప మాకు దయచేయని దేవునితో చెప్తాను. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడువో. మేము నశించి నాశనానికి పోవటానికి ఇష్టం లేక మమ్మల్ని హెచ్చరించావు దేవా. క్రైస్తవ జీవితానికి ఒక పరమార్థం ఉందని, మమ్మల్ని నిర్మించుటలో నీకు ఒక ఉద్దేశం ఉందని, నీవు మా ద్వారా మహిమ పొందాలని మాతో మాట్లాడావు తండ్రి. నీకు స్తోత్రాలు. మేము ప్రత్యేకింపబడిన వారంగా ఈ లోకంలో నుండి వేరే అవిశ్వాసులతో పొత్తుగా ఉండక ప్రభా, ప్రత్యేకపరచబడి ప్రభా, ఒక ప్రత్యేకమైన జీవితం మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి నాయన. అంతేకాదు ప్రభా, ప్రతిష్ఠితలోనికి తేబడిన జీవితం, ప్రతిష్ఠించబడిన జీవితం, ఏ రీతిగా పౌలు తను తానికి ప్రతిష్ఠించుకున్నాడో, ఏ రీతిగా గ్రహం స్టైన్స్ తన భార్య, పిల్లలు సంపూర్ణంగా నీ సేవకు ప్రతిష్ఠించుకొని నీ కొరకు నమ్మకంగా అంతం వరకు జీవించారు. అటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభా. నీ కొరకు ఫలాలు ఫలించే జీవితం ప్రభా, నీ కొరకు ఫలభరితంగా మేము ఉండటానికి మాకు సహాయము చేయమని నాయన, మమ్మల్ని నడిపించమని, నీ కృప, నీ సహాయము నిండుగా మెండుగా మాతో ఉంచి ప్రభా, ఈ విశ్వాస యాత్రలో మరలా మీ సన్నిధిలో మేము కనబడినంత మట్టుకు ఈ వాక్యంను మేము ధ్యానించుకుంటూ ధైర్యంతో ముందుకు సాగే కృప మాకు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుకోమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ఈ బంగారు పాదాలకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.